హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం 3 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసుకుందాం. వీటిని ఇప్పుడు 15 మినిట్స్ బాయిల్ చేయాలి. ఈ ఎగ్స్ని 15 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ లోపల ఒక పెద్ద సైజు వెల్లుల్లి ఇలా ఒలుచుకొని రెబ్బలు ఇందులో వేస్తున్నాను. దీంతోపాటు కొంచెం పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా వస్తుంది. వాటర్ పోయే అవసరం లేదు, ఇలా పేస్ట్ లాగా వస్తుంది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకుందాము. ఒక్కొక్క దానికి ఒక 2-3 ఘాట్లు పెట్టుకోండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ వేద్దాం. ఈ ఎగ్స్ని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం. ఈ పసుపు, ఉప్పు, కారం అనేవి జస్ట్ ఎగ్స్కి సరిపోయే మాత్రమే వేయండి. ఎగ్స్కి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు మాత్రమే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కారంలో వేసాం కదా. సో ఇలా ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. ఈ లోపల 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 పచ్చిమిరకాయలు, మనం ఇందాక చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం, కరివేపాకు, కొత్తిమీర. ఎగ్స్ ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే బాండీలోకి ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చిపప్పు ఇవి వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు, అలాగే ఇవి మనకి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వటానికి జస్ట్ కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సరే, మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, ఆనియన్స్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి కారం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు చూసారు కదా, ఈ కారం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వేస్తున్నాను. మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గిస్తాను. సో 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. సో ఫైనల్గా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.